దేవుని ఆలయానికి మనం ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న కనుక మనం ప్రశ్నించుకుంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆన్సర్ ఉంటుంది. చర్చ్కి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాలి అని కొంతమంది అనుకుంటారు. మరి కొంతమంది ఆరాధన చేయడానికి, విశ్వాసులందరితో కలిసి పాటలతో ప్రభువును స్తుతించడానికి వెళ్ళాలి అని అనుకుంటారు. మరి ప్రార్థన ఇంపార్టెంటే, ఆరాధన ఇంపార్టెంటే. అసలు ముఖ్యంగా మనం ఆదివారం దేవుని ఆలయానికి వెళ్తున్నాం. మరి వెళ్తున్నప్పుడు ఈరోజు నేను దేవుని ఆలయానికి వెళ్తున్నాను, అక్కడి నుంచి నేను ఏం తెచ్చుకోవాలి అనే ప్రశ్న కనుక వేసుకుంటే కొంతమంది అనుకుంటారు స్వస్థతను తెచ్చుకోవాలని. మరి కొంతమంది పాస్టర్ గారికి ప్రవచన వరం ఉంది, ఆ ప్రవచన వరం ద్వారా జరగబోయి తెలిసేసుకోవాలి, లేక ఇంకా నా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొందే దీవెన అక్కడి నుంచి నేను తెచ్చుకోవాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో దేవుని ఆలయానికి వెళ్తూ ఉంటారు. ప్రతి వారం మనం వెళ్తున్న దేవుని ఆలయం దేని కొరకు వెళ్ళాలి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈ రోజు మనం పిలుచుకుంటున్న ఈ చర్చ్ అనేది చూస్తే యేసు ప్రభు వారు పుట్టక ముందు 2000 సంవత్సరాల క్రితం వెళ్తే చర్చ్ ముందు స్టేజ్ ఏంటంటే సినగోగ్ అన్నారు. యూదులందరూ కూడా ఆరాధించే సమాజ మందిరం. సినగోగ్ కన్నా కొంచెం వెనక్కి వెళ్తే దేవాలయము అన్నారు. ఆ యొక్క దేవాలయం కన్నా ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే ప్రత్యక్ష గుడారము అన్నారు. చూడండి, ప్రత్యక్ష గుడారం ప్రారంభం, తర్వాత దేవాలయం అయింది, తర్వాత దేవాలయం కూల్చేసిన తర్వాత సినగోగ్ అయింది. యేసు ప్రభు పుట్టిన తరువాత ఆయన పరిచర్య ద్వారా చర్చ్గా ఇప్పుడు మనం అందరం చర్చ్ అటెండ్ అవుతున్నాం. గమనించండి, చర్చ్ యొక్క ప్రారంభము ప్రత్యక్ష గుడారముతో ప్రారంభమైంది. దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు దేశంలోనికి ఇశ్రాయేలు నడిపించున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడైనా సరే దేవుడు ఆయన సేవకుడైన మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక ఎక్స్క్లూజివ్ ప్లేసెస్ ని దేవుడు ఏర్పరచుకునేవాడు. చర్చ్ అనేది ఎందుకు అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలా, మనం ఎందుకు చర్చ్ అటెండ్ అవ్వాలి? స్వస్థతల గురించి కాదు, అద్భుతాల గురించి కాదు, అప్పులు తీరిపోతాయని గురించి కాదు. దేని గురించి అటెండ్ అవ్వాలి? ఈ వారం నా ప్రభు నా కొరకు పంపించిన మెసేజ్ ఏంటి? మోషే వచ్చేటప్పటికి ప్రత్యక్ష గుడారంలో నుంచి మోషే వచ్చేటప్పటికి సంఘంలోకి సంఘం అంతా కూడా ఎదురు చూసేవారు. మోషే దేవుని దగ్గర నుంచి ఏ మెసేజ్ తెచ్చాడో. భక్తుడైన సమూయేలు, దావీదు యొక్క తండ్రి అయినటువంటి యెషయి, జెస్సీ అన్నారు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు అయ్యా ఏ సమాచారంతో వచ్చావు? ఒక ప్రవక్త, ఒక దైవ సేవకుడు వచ్చాడంటే దేవుని యొక్క మెసెంజర్ గా ఆసక్తితో ఎదురు చూసేవారు ఇతడు ఏ వార్త తెచ్చాడో. ఎందుకని అంటే నీవైనా నేనైనా దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి మనం ఆసక్తితో రావాలి. ఈ రోజు నా కొరకే దేవుడు ఏదో ఒక వర్డ్ మా యొక్క పాస్టర్ గారి ద్వారా లేక టీవీ ప్రోగ్రామ్ ద్వారా నా పర్సనల్ లైఫ్ తో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అంతేకాని ఏ మేలు జరిగిపోద్ది, నా అప్పులు ఎప్పుడు తీరిపోతాయి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ చేయి పెట్టుకుంటే స్వస్థతలు వస్తాయట. చర్చ్ నిమిత్తం ఆయన ఉద్దేశము నిన్ను నన్ను స్వస్థపరచడానికి కాదు, ఆయన వాక్కును ఆయన మెసెంజర్ ద్వారా పంపించడానికి. ప్రియులారా, దేవుడు ఈ వాక్యం చెప్తున్నది నీవు దేవుని సన్నిధికి ఎలా రావాలంటే ఒక ఆత్మ సంబంధమైన దప్పికతో రావాలి. స్పిరిచువల్ హంగర్, స్పిరిచువల్ థర్స్ట్. నీకు ఆత్మ సంబంధమైన దప్పిక, ఆత్మ సంబంధమైన ఆకలితో నువ్వు రావాలి. అప్పుడే దేవుడు అంటున్నాడు 107వ కీర్తన 9వ వచనంలో, ఆశగల ప్రాణమును తృప్తిపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఆశ ఉండాలి. నా ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? ఆ ఆశ దప్పిక లేకపోతే శ్రేష్టమైన వాక్యం నీ దగ్గరికి వచ్చిన దాన్ని కేర్ చేయవు. కాబట్టి నీకైనా నాకైనా నా ప్రభు ఇచ్చే వాక్ ఏంటి? కాబట్టి దేవుని యొక్క ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఈ 2 ప్రశ్నలకి ఆన్సర్ ఏంటంటే నేను ఇప్పుడు ఉన్న నా పరిస్థితికి తగ్గట్టుగా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి నన్ను ఏం చేయమంటున్నాడు దేవుడు అని ఆయన వాక్కును వినడానికి వెళ్ళాలి. చర్చ్లో 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు. కానీ ఆ వర్డ్ ఎంతమంది ఆసక్తితో వింటారు అంతమందికి అన్ని కోణాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి వాక్కు కొరకు దేవుని సన్నిధికి రావాలి. అటువంటి ఆసక్తితో ఆకలితో దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు దేవుడు ఆయన సేవకుని ద్వారా ఆయన పంపిన మెసేజ్ను ఆయన యొక్క పిల్లలకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం దేవుని ఆలయానికి దేవుని వాక్కు కొరకు వెళదాం, వాక్కును తీసుకుందాం, మనం వెలిగింపబడదాం. ఈ వెలుగుకు కారణమైనటువంటి దేవుణ్ణి ప్రపంచానికి ప్రకటిద్దాం. మన ద్వారా దేవునికి ఒక పేరు, నీ పేరుతో దేవునికి ఒక పేరు వెళ్ళాలి. ఏ విధంగా అబ్రహాము దేవుడు అన్నారో ఈ రోజుని నీ పేరుతో నీ దేవుడని నిన్ను చూస్తున్న ప్రజలు దేవుని మహిమపరచాలి. ఆయన పాదాల యొద్దకు వచ్చి వారు రక్షింపబడి వారు వెలిగింపబడి క్రీస్తు యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయాలి. దేవుడి వాక్యం దీవించి మనందరి జీవితంలో వాక్యాన్ని నెరవేర్చి
మన పేరుతో దేవునికి ఒక పేరు కలుగులాగున మనం జీవిద్దాం. దేవుడి తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన యేసయ్య నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యములో మీకు విరోధంగా మేమేమన్నా ధ్యానిస్తే క్షమించండి. యేసయ్య, మా పితరులు ప్రపంచానికి నిన్ను వారి జీవితం ద్వారా తెలియచేశారు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలువబడ్డాం. ఇప్పుడున్న ప్రపంచానికి మా పేరులను బట్టి గణపరచగలిగే జీవితం మాకు దయచేయండి. నీ వాక్యానుసారంగా మమ్మల్ని జీవింపచేయమని, నీ వాక్యముతోనే మా బాటను వెలిగించి ఆ బాటలో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని వెలిగించి నీ యొక్క సత్యమును తెలుసుకునే భాగ్యం ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.